శాంతి అనేది బయట ఎక్కడో దొరికే వస్తువు కాదు, అది నీ లోపల శోధించాల్సిన సత్యం. ప్రపంచం మనల్ని గెలవమని చెబుతుంది, కానీ బుద్ధుడు నిన్ను నువ్వు జయించు అని చెప్పాడు. నీ మనస్సును నువ్వు గెలిస్తే ఈ ప్రపంచంలో ఏదీ నిన్ను గాయపరచలేదు. బుద్ధుడు చెప్పిన మొదటి నిజం, ఆశయే సమస్త దుఃఖానికి మూలం. మనం మనుషులను, పరిస్థితులను మన ఆధీనంలో ఉంచుకోవాలని చూస్తాం, కానీ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. ఈ క్షణం, ఈ ఊపిరి తప్ప. మార్పును అంగీకరించడమే నిజమైన విడుదల. రెండవ నిజం, ద్వేషాన్ని ద్వేషంతో జయించలేరు. ఎవరైనా నీపై కోపం చూపిస్తే తిరిగి కోపపడటమంటే నీ చేతిలో నిప్పులు పట్టుకొని ఇతరులపై విసరాలని అనుకోవడమే. ఆ మంటల్లో ముందు కాలేది నువ్వే. కోపాన్ని శాంతంతో, ద్వేషాన్ని ప్రేమతో మాత్రమే ఆర్పగలవు. మూడవ నిజం, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం. ఈ విశ్వంలో నీ ప్రేమకు, దయకు అత్యంత అర్హుడివి నువ్వే. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం ఆపే. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఆపే. అంతరంగాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడమే నువ్వు నీకు ఇచ్చుకునే అతిపెద్ద బహుమతి. చివరగా, బుద్ధుని మాటల్లో, గతం గడిచిపోయింది, భవిష్యత్తు ఇంకా రాలేదు.